శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ శుక్రవారం నాటి సరదా కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరేంటంటే పూర్వం మా చిన్నప్పుడు. కథా రచయిత్రి శ్రీమతి మాధురి వారణాసి గారు. ఇక కథలోకి ప్రయాణం చేద్దాం. బ్రహ్మమురారి సురార్చితలింగం చదువుతూ కమలాపళ్ళ రసంతో శివుడికి అభిషేకం చేస్తోంది కౌసల్య. పెద్ద ఇత్తడి పళ్ళెంలో పంచలోహ శివలింగం, చుట్టూ ఆవుపాలు, పంచదార, తేనె, కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం, పంచామృతాలు, మంచినీరు, విభూతి, తెల్ల పువ్వులు ఉన్నాయి. హాల్లో ఉన్న 75 ఏళ్ల దశరథరామయ్య గారు మొబైల్ చూసుకుంటున్నారు. టీవీ పెట్టుకుని ఏదైనా చూద్దామన్నా భార్య తన పూజాభంగమని టీవీ పెట్టుకోవడానికి ఒప్పుకోలేదు. మధ్యలో ఏవండి వెళ్ళి బచ్చల కూర పట్టుకురండి అని ఆవిడ చెప్పడం ఇది 5వ సారి. వెళ్తానే, ఇంకా 7 కాలేదు, 8ంటికి కానీ ఆకుకూరలు రావు. అయినా 4 కట్టలు మన కోసం ఉంచమని చెప్పే వచ్చానులే అని చెప్తున్నా వినకుండా ఎన్నిసార్లు చెప్తావు? వెళ్తాను, ఇంకా 7 కాలేదు, 8ంటికి కానీ ఆకుకూరలు రావు. అయినా 4 కట్టలు మన కోసం ఉంచమని చెప్పే వచ్చాను అని చెప్తున్నా వినకుండా ఎన్నిసార్లు చెప్తావు? శ్రద్ధగా పూజ చేసుకో ముందు, సాయంత్రం వండే వంటకి ఓ ఒకటే గోల విసుక్కున్నాడాయన. ఆయనకి ఈ వయసులో ఉపవాసం అంటేనే గుబులు వచ్చేస్తోంది, ఉండలేకపోతున్నారు. ఆవిడేమో ఒప్పుకోదు. ఉపవాసం ఉండకపోతే మహాపాపం, రౌరవాది నరకాలు పట్టిపోతామని ఆవిడ నమ్మకం. ఎలాగోలా రోజు గడిపేసినా సాయంత్రం ఆవిడ చేసే వంటలు ఆ ఖాళీ కడుపు మీద తింటే ఆయనకు పడడం లేదు. పోనీ ఆ వండేదేదో లైట్గా వండు అంటే ఆవిడ వెందు. తన బామ్మ, అమ్మ, అత్తగారులు వండేవి తలుచుకుని మరీ వండి వారిస్తుంది. పడటం లేదు మొర్రో అని ఆయన మొత్తుకున్నా ఆవిడ వినదు. ఆవిడికి 70 దాటాయి, గట్టిగా తింటే అరగదు. ఆయనే ఓపిగ్గా కాస్త పొద్దున్న సాయంత్రం వాకింగ్ అని బయటికి వెళ్ళి వస్తారు. ఆవిడ చాలా అవసరమైతే తప్ప గడప దాటదు. ఈ కార్తీక సోమవారం కాదు కానీ కందా బచ్చలి అని, పనస పొట్టని, వంకాయలని, వామన చింతకాయలని, పులుసులోకి రకరకాల ముక్కలని ఆయన్ని బజారుకి ఒక్కలా తిప్పుతారు. ఉన్నదాంట్లో ఏదో సర్దుకుందామని అస్సలు ఉండదు. ఇద్దరికీ ఒక్క పూటకి. పని మనిషి వీళ్ళ కూరలు పట్టుకెళ్లదు. అయినా సరే ఆవిడ ఆయనని చాదస్తంగా ఇబ్బంది పెట్టడం మానదు. తాననుకున్నది చెయ్యాల్సిందే. మహామొండి మనిషి. పూజ అయ్యాక టీవీలో కార్తీక పురాణం వినడం, శైవ క్షేత్రాలు చూడటం, తను చూడటం కాక ఆయన్ని అక్కడే కూర్చుని అన్నీ చూడాలని, లేదంటే పుణ్యం రాదని, ఆయనకి భక్తి లేదని సాధించి వేధించేస్తుంది ఆవిడ. ప్రతి సంవత్సరం చూసి చూసి విని విని ఏం వింటావని ఆయనకు విసుగు. పైగా ఆ కార్తీక పురాణం కథలన్నీ ఇప్పుడు వింటుంటే హాస్యాస్పదంగా అనిపిస్తాయి. గుళ్లల్లో అపవిత్ర కార్యాలు, తెలియకుండానే దీపం వెలిగించినట్లయితే చాలు బూందితో కైలాసాలు, ఏమిటో అని నిట్టూరుస్తారు. ఆ కాలంలో కథలవి. అవి వినకపోతే పాపం వస్తే రాని నేను విననని ఆయన ముందుకేస్తారు. ట్యాప్ చూసుకుంటూ కాసేపు మంచం మీద వాలాలని ఆయనకు ఉంటుంది. ససేమిరా పడుకోవడానికే వీల్లేదు అంటారావిడ. ఇలా మొత్తానికి సాయంత్రం 5 ఆవిడ ఇంకోమారు స్నానం చేసి వంట మొదలుపెట్టింది. కందా బచ్చలి, ఆవకూర, వామన చింతకాయలతో కొబ్బరి పచ్చడి, ముద్దపప్పు, కలగలుపు పులుసు, ఆవపెట్టిన పులిహార, బెల్లం పరవానం. వంట చేసి మళ్లీ పూజ చేసుకుని వాకిట్లో దీపాలు పెట్టి నక్షత్రం చూసి భోజనానికి కూర్చున్నారు. ఖాళీగా ఉన్న కడుపు మీద ఆయనకేమీ తినబుద్ధి అవడం లేదు. పైగా అంత హెవీ ఫుడ్ ఆయనకు పడడం లేదు. ఆవిడేమో తినండి అని బలవంతపు వట్టన, పైగా ఒక్క మెతుకు వదలకూడదన్న ఆజ్ఞలు. మొత్తానికి భోజనం అయ్యాక భుక్తాయాసంతో కాసేపు కూర్చుని ఆవిడ వంటిలో సర్దుకుని వచ్చేలోపు టీవీలో న్యూస్ ఏదో చూసి కాసేపలా వెళ్ళొస్తాను అని బయలుదేరి ఒళ్ళు సహకరించకపోయినా వాకింగ్ చేశారు. లేదంటే మన్నాడు పడే బాధని తలుచుకుని. ఇంటికి వచ్చేసరికి సోఫాలోని గుర్రులు పెట్టి నిద్రవుతున్నారు కౌసల్యగారు. టీవీలో పెద్ద సౌండ్తో కాశీలో గంగా హారతి వస్తోంది. అలసిపోయినట్లుంది పాపం అనుకుని టీవీ సౌండ్ తగ్గించుకుని తనకు కావలసిన ప్రోగ్రామ్స్ ఏవో చూసుకుంటూ కూర్చున్నారు. 11కి మెళకువ వచ్చింది ఆవిడికి. లేచి అయ్యో బాగా నిద్రపట్టేసిందే అనుకుంటూ లేవబోయారు. కాని గుండెల్లో కలుక్కుమంది. ఏదో ఊపిరాడనట్లు, ఒళ్ళు తూలినట్లు అయింది. కాసేపు కూర్చుని నెమ్మదిగా బాత్రూమ్ కని వెళ్లారు. వాంతి అయిపోయింది. ఏదో అనీజీనెస్ వచ్చి కూర్చున్నారు. కానీ తోచడం లేదు. ఓ 10 నిమిషాలు ఉగ్గబట్టుకున్నారు. కానీ ఆవిడ వల్ల కాలేదు. భర్తతో చెప్పారు. ఆయన హాస్పిటల్కి వెడదామా అంటే అప్పటికే మాట సరిగా రాక వెళదామనేశారు. గబగబా కార్ కేసు, మంచినీళ్ళ బాటిల్ తీసుకుని లిఫ్ట్లో ఆవిడ నిదానంగా దింపి కారెక్కించి 24 అవర్స్ ఎమర్జెన్సీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పటికి చెమటలు పట్టేస్తూ దడదడలాడుతున్నారు ఆవిడ. గ్యాస్ అయి ఉంటుంది, మాత్ర వేయాల్సిందని. కాదులే అలా రిస్క్ అని అప్పుడు అనుకున్నారాయన. స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకెళ్లారు. ఈసీజీ తీస్తే కొద్దిగా తేడా ఉందని ఐసీయూలో ఉంచి వేరే టెస్టులు చేసి
48 గంటలు అబ్జర్వేషన్లో ఉంచుతామని చెప్పి ఫీజు కట్టించుకున్నారు. రామా అనుకుంటూ కుర్చీలో కూలబడ్డారాయన. కొడుక్కి కూతురికి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళు బయలుదేరతామన్నారు. కానీ అది ఎంత కష్టమో ఆయనకి తెలుసు. పిల్లల్ని అలా ఇబ్బంది పెట్టకూడదనే ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని పదే పదే చెప్తారు. కౌసల్య అన్నిటా బానే ఉంటుంది, కానీ ఇదిగో ఈ పూజలు, ఉపవాసాలు, భోజనాల్లోనే అతి మొండి చేస్తుంది. ఆ కోడలిని కూడా ఈ విషయాల్లోనే అతిగా విమర్శిస్తుంటే కోడలి బాధ చూడలేక తనే సొంత ఇంటికి వనస్థలిపురం వచ్చేశాడు. కొడుకు ఆ చివర హైటెక్ సిటీ. వాడ అర్ధరాత్రి ట్రాఫిక్లో ఈదుకుని హాస్పిటల్కి వచ్చేసరికి 1 గంట. ఆఫీస్ కాల్స్లోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదని తెలిసాక హాస్పిటల్లో ఉండి కూడా చేసేదేమీ లేక బలవంతాన కొడుకుని ఇంటికి పంపి భోజనం చేసి రమ్మన్నాడు. ఐసీయూ కాబట్టి రూమ్ ఇవ్వరు. కొడుకు వచ్చే వరకు కూర్చుని నడుం పట్టేసింది. ఒక్కసారిగా టెన్షన్ పడి ఖాళీగా ఉండేసరికి ఒళ్లంతా నొప్పులుగా, ఉపవాస నీరసం, ఆందోళన అన్నీ కలిపి ఎప్పుడెప్పుడు కాళ్ళు చాచి మంచం మీద పడుకుందినా అనిపించింది ఆయనకి. కొడుకు వచ్చాక తన ఇంటికి బయలుదేరారు. పడుకున్నారే కానీ కౌసల్య మొండితనం తలుచుకుని బాధపడ్డారు. మూర్ఖత్వంతో ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవసరమా? పోనీ ఉపవాసం అంటే సరే. సాయంత్రం ఈ వయసులో అంత హెవీ ఫుడ్డే తినాలని ఎక్కడుంది? వయసు, ఆరోగ్యం చూసుకోవద్దా? తను మితంగానే తిని 4 అడుగులు బద్దకించకుండా వేసొచ్చాడు కాబట్టి సరిపోయింది. లేదంటే తనకు ముందే గ్యాస్ ప్రాబ్లం. అది తెలిసి ఆవపెట్టిన కూరలు, కారం పెట్టిన కూరలు చేయడం మానదు. ఏదైనా అంటే తన పుట్టింటి పూర్వోత్తరాలు ఎత్తుతుంది. 2D, ఈకో అవి ఎప్పుడు చేస్తారో ఏమంటారో అని భయమేసింది ఆయనకి. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఏ సమాచారమూ ఉండదు. అక్కడే ఉండడానికి ఉండదు. ల్యాప్టాప్తో ఆందోళనతో హాస్పిటల్లో కుర్చీలో కూర్చున్న కొడుకు మొహం గుర్తొచ్చి చిన్నగా నిట్టూర్చారు. అలసటకి నిద్రపట్టేసింది. 6ంటికి కొడుకు ఫోను. టెస్టులన్నీ ఓకే, కానీ షుగరు, బీపీ కంట్రోల్ అయ్యాక డిశ్చార్జ్ చేస్తామని, ఇంకా ఏవో టెస్టులని చెప్పారట. హడావిడిగా కూతురు వచ్చింది. కానీ ఎన్నాళ్ళుంటుంది? వచ్చినా వెంటే ల్యాప్టాపు, వర్కు, టీనేజ్ పిల్లల చదువులు, ట్యూషన్లు, ఎంత టెన్షను. ఆడపిల్లల్ని ధైర్యంగా వదిలి వచ్చే రోజులు కూడా కావాయే. అందుకే తనే నచ్చచెప్పి పంపేశాడు. మొత్తానికి ఇన్సూరెన్స్ ఉన్న ఓ 1,00,000, ఓ వారం రోజులు హాస్పిటల్ చప్పిడి తిండి తిని నీరసపడిపోయి టెస్ట్లకి వెళ్లాడిపోయి నీరసంగా ఇంటికొచ్చింది కౌసల్య. డైటీషియన్ ఇచ్చిన డైట్ చార్ట్తో సహా. వచ్చాక బట్టలు సర్దుకుని కొడుకు బలవంతంతో కొడుకింటికి వెళ్ళిపోయారు. అక్కడ కోడలు ఉద్యోగమైన లైట్ ఫుడ్ వండి పెట్టింది. టైంకి మనవలు కూడా అన్నీ అమర్చారు. కొడుకు కూడా నిశ్చింతగా ఉన్నాడు అనిపించింది. కాని కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు. పిల్లల చదువులతో టీవీ కాలక్షేపం ఉండదు. కౌసల్యకి పని, పూజ, టీవీ లేక తోచటం లేదు. మందుల వల్ల రాత్రి బాగా నిద్రపట్టి పగలు అస్సలు నిద్ర ఉండటం లేదు. మొత్తానికి భార్యాభర్తలిద్దరికీ తమ ఇంటి మీద ధ్యాస పట్టేసింది. దానికి తోడు కబురు తెలిసిన చుట్టాలు రావడం పోవడంతో మర్యాదలతో కోడలు నిలిచిపోవడం, మనవల చదువు అటు ఇటు అయిపోవడం చూసి ఆవిడికి జనరల్ సమస్యలే కానీ ప్రత్యేకమైన అనారోగ్యం లేదు కాబట్టి కొడుక్కి కంగారేం లేదని నచ్చచెప్పి ఇంటికి వచ్చేశారు. ఆ హడావుడిలో 2వ సోమవారం నాగుల చవితి వెళ్ళిపోయాయి. ఇంకా 2 సోమవారాలు పౌర్ణమి మిగిలాయి. ఈవిడికి ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచిస్తూ పక్కనే పడుకున్న కౌసల్య మీద చేయివేసి, కౌసి, రేపు కార్తీక సోమవారం అన్నారు. వెంటనే ఇటు తిరిగి అయితే అందావిడ. అదే మొన్న నీకు జరిగిన హడావుడి నానుస్తున్నారాయన. ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక. తను ఆయన గడ్డం పట్టుకుని బెంగపడకండి, ఉపవాసం ఉండమనను, సరేనా? ఒకవేళ 4వ సోమవారానికి ఓపిక వచ్చి ఉపవాసం ఉన్నా ఆనపకాయ, పాలు, బెల్లం కూర, టొమాటో పచ్చడి, చారుతో రాత్రి భోజనం సరిపెడతా, సరేనా అన్నారు. కొన్ని టన్నుల బరువు నెత్తిమీ నుంచి దింపేసినంత హాయిగా అనిపించింది ఆయనకి. పోనీలే కౌసి, మాత్రం నీకు అర్థమైందంటే చాలా సంతోషం. ఏదైనా మన వయసుని, ఆరోగ్యాన్ని, పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని జీవితాన్ని వాస్తవంలో గడపాలి, కానీ పూర్వం మా చిన్నప్పుడు మా ఇంట్లో అని అందులోనే ఉండిపోకూడదు కదా, నెమ్మదిగా అన్నారాయన. అవునండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే నా గురించి మీరంతా ఎంత ఆందోళన పడ్డారో చూశాను కదా. అబ్బాయిని ఒప్పించి మనింటికి నన్ను తీసుకొచ్చేసినందుకు నాకెంత రిలీఫ్గా ఉందో తెలుసా? అక్కడ వాళ్ళ ఉద్యోగాలు, చదువులు, హడావుడులు, తిళ్ళు, ఆ టైంలు చూస్తూ ఉండలేం బాబోయ్. ఓపికన్నంతవరకు మన ఇంట్లో మనం రికామీగా గడిపేద్దాం. ఆ తర్వాత అంతా శివుడాజ్ఞ అని దండం పెట్టుకుని నిద్రకు ఉపక్రమించారు. విన్నారుగా ఈ పూర్వం మా చిన్నప్పుడు అనే వారణాసి మాధురి గారి కథను. ప్రాక్టికల్గా ఉంది కదా చాలా. మన ఇళ్లలో కూడా ఇట్లానే చాలామంది పెద్దవాళ్ళు ఈ ఆచారాన్ని ఇప్పటికీ అలానే పాటిస్తూ యువతల వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటారు. తమ ఆరోగ్యాన్ని కూడా చూసుకోరన్నమాట, పట్టించుకోరు. వచ్చే వారం ఇటువంటిదే మరో కథతో మీ ముందుంటానే. అంతవరకు సెలవు, నమస్కారం.